వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను ఒక హెల్దీ గుంత పొంగనాలని ఎలా చేయాలో చూపించబోతున్నాను అనమాట. అవేంటంటే క్యారెట్ బీట్రూట్ గుంత పొంగనాలు. ఇవి చేసి పెట్టేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళు క్యారెట్ బీట్రూట్ తినమంటే తింటూ ఉండరు కదండి. అలాంటప్పుడు ఇలా వేసేసి చేసేస్తే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారనమాట. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దోసపిండి తీసేసుకోవాలి. పులియబెట్టిన దోసపిండి అనమాట. దోసపిండి వేసినాక ఒక 2-3 డేస్కి అలా పులుస్తుంది కదా, ఆ పిండి కావాల్సినంత తీసేసుకొని అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇంకా కొంచెం ఎక్కువైనా బాగుంటాయి ఉల్లిపాయలు, కొంచెం ఎక్కువ వేసుకునేకి ట్రై చేయండి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే తురిమి పెట్టుకున్న బీట్రూట్ అనమాట. ఇక్కడ పిండి కొంచెమే తీసుకున్నాను నేను, ఒక 2 వాయిల వరకు తీసుకున్నాను, అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీ వేసాను. బీట్రూట్ క్యారెట్ పిండి మీరు తీసుకున్న పిండిని బట్టి వేసుకోండి. ఇది క్యారెట్ తురుము అనమాట. బీట్రూట్ క్యారెట్ ఇలా తురిమి వేసేసుకోండి సన్నగా. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్, కొంచెం వంట సోడా, కొంచెమే అనమాట. వంట సోడా వేయకపోయినా పర్లేదు, అంత మంచిది కాదు కాబట్టి హెల్త్కి స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని వీటన్నింటిని కలుపుకోవాలి. మీరు ఇంకా కొంచెం ఇందులో కావాలి అనుకుంటే పల్లీలు ఉంటాయి కదా, ఆ పల్లీలు వేయించినవి క్రష్ చేసేసి వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇంకా కావాలనుకుంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇది బాగా పిండిని కలుపుకోవాలి. బాగా అంతా కలిసేలా ఆ పిండిలో ఇవన్నీ వేసినవన్నీ కొంచెం గట్టిగా లేకుండా, మరి లూజ్గా లేకుండా నార్మల్గా మీడియంగా ఉండేలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి, సరిపోతుంది అంతే. చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండేలా కలిపేసుకోండి, సరిపోతుంది. ఇలా పిండి రెడీ అయిపోయింది కదా, ఇంకా పొంగనాలు వేసేసుకుందాం. ఆ పొంగనాల కోసం స్టవ్ వెలిగించేసి గుంత పొంగనాలది కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసేయాలి. ఫస్ట్ వాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, మరి తక్కువ వేస్తే అంటుకుంటాయి కదా. అలా కాకుండా స్టార్టింగ్ది మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా వేసేసి కొంచెంగా పిండిని తీసుకొని ఈ గొంత పొంగనాల్లో అంతా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇవి మొత్తం మరీ పైకి వేసేయకూడదు, ఎందుకంటే కొంచెం పిండి పొంగుతుందనమాట. దానికోసం కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి, సరిపోతుంది. స్టార్టింగ్లోనే పైకి వేసేస్తే అవి సరిగ్గా రావు, ఎక్కువ పైకి పొంగిపోతాయి, సరిగ్గా కుక్ అవ్వవు అనమాట. దానికోసం కొంచెం గ్యాప్ ఉండేలా చూసేసుకొని పొంగనాలని వేసేసుకోండి. కొంచెం పొంగినప్పుడు పైకి కరెక్ట్గా సరిపోతుంది. అలాంటప్పుడు ఇలా వేసేసుకొని అటువైపు బాగా కాలిన తర్వాత మరొక వైపుకి ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇలా అన్నింటినీ టర్న్ చేసేసుకొని బాగా అటువైపు కూడా కాలనివ్వండి. ఈ దోసపిండి కూడా నేను ఎలా వేసుకోవాలో, ఎలా చేసుకోవాలో వీడియో చేశానన్నమాట. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. అలాగే దోసపిండితో నార్మల్ దోశ, ఊతప్పం, క్యారెట్ ఊతప్పం అవన్నీ కూడా నేను ఎలా చేయాలో, పుల్లట్టు అవన్నీ వీడియోస్ చేశానన్నమాట. ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి తప్పకుండా చెక్ చేసేసేయండి. అవి కూడా చూసారు కదా, ఇక్కడ మరొక వైపు కూడా బాగా కాలిన తర్వాత ఇలా తీసేసేయాలి. మధ్యలో అవి త్వరగా కాలిపోతాయి కదా, దానికోసం మధ్యలోవి ఫస్ట్ తీసేసాను. మిడిల్లో కొంచెం అంటే బాగా వస్తుంది కదా, ఈ చుట్టూ రాదు కదా, దానికోసం ముందుగా అవి తీసేసుకోండి. తర్వాత నేను చుట్టూ ఉన్నవి తీసేసి మళ్ళీ మధ్యలో వేసి ఇలా కాల్చుకుంటూ ఉంటానన్నమాట. ఇలా అయితే కొంచెం చుట్టూ అంతగా తగలదు కాబట్టి మనకి ఫ్లేము, దానికోసం ఇలా మధ్యలో అవి ఇంకా ఎటు ఖాళీగా ఉంది కాబట్టి అందులో వేసి ఇలా కాల్చుకుంటూ ఉంటాను. ఇలానే రెండు వైపులా బాగా కాలనివ్వాలి, లేదు అంటే పిండి అలానే ఉంటుంది. బాగా కాలనివ్వండి, బాగా కలర్ వచ్చే వరకు. టేస్ట్ కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట ఈ గుంత పొంగనాలు. పిండి పర్ఫెక్ట్గా చేసుకోవాలి. దోశ బ్యాటరు అవి ఆ లింక్ ఇచ్చేస్తానని చెప్పాను కదా, అది ఒకసారి అయితే చెక్ చేసేయండి. చూసారు కదా, ఇలానే ఇంకా మనకి ఎన్ని కావాలో అన్ని ఆయిల్ వేసుకుంటూ ఇలా పొంగనాలు వేసేసుకొని చేసేసుకోవడమే మిగతా పిండితో కూడా. ఇంకా ఈ గుంత పొంగనాలను అయితే తప్పకుండా ట్రై చేసేయండి, చాలా బాగుంటాయి. ఇది ఏదో ఒక పచ్చడితో అలాగే కారపొడితో కూడా తింటూ ఉంటారు. మీకు ఏది నచ్చితే దాంతో సర్వ్ చేసేసుకొని తినేసేయండి అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.